హాయ్ ఫ్రెండ్, ఇవాళనైతే కోడిగుడ్డు అంటు పులుసు చేద్దామని రెడీ చేశాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టేస్టీ రెసిపీ బాగుంటుంది అన్నమాట. కోడిగుడ్డు అంటు పులుసు అంటారు, మరి మీ భాషలో ఏమంటారో నాకైతే తెలియదు, కానీ నా వరకైతే ఇంతవరకే అంటారు. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఇక్కడ మసాలా కూడా దంచి పెట్టాను. కంపల్సరీ కోడిగుడ్డు అంటు పులుసులో మసాలా అయితే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. స్టవ్ మీద గిన్నె పెట్టాను, నూనె అయితే పోసాను. ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలో. పోపు గింజలు వేస్తున్నాను, అలాగే చిటికెడంత పసుపు, కరివేపాకు వేసాను. కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసాను. కట్ చేసుకున్న పచ్చిమిర్చి అవి కొద్దిగా ఎర్రగా ఉన్నాయి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అందుకే అలా పడుతున్నాయి అన్నట్టు. ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఉల్లిగడ్డ బాగా మగ్గే వరకు మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా ఎర్రగా మగ్గనియాలి ఉల్లిగడ్డ, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఉల్లిగడ్డ ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. మంచిగా నానాక మెత్తగా పిసికి కొంచెం రసం తీసుకోవాలి. ఇగో ఇలాగ మసాలా కూడా దంచి పెట్టుకున్నాను. అందులో ఒక ఎల్లిపాయ వేసి దంచాను. మసాలా వేస్తే మనం టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. చింతపులుసు ఈ కోడిగుడ్లు మాత్రం ఉడకబెట్టి పొట్టు తీసి దారంతో ఇలాగ కట్ చేసుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయింది. టమాటా వేసేస్తున్నాను. టమాటా మెత్తగా అయినాక అప్పుడు కారం వేసుకోవాలి. ఆ లోపు మనం ఈ చింతపండు పిసికి రసం తీసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట, తొందరగా మెత్తగా అవుతుంది. అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కారంలో సరిపోనుంటే అవసరం లేదు. ఎట్లాగైనా పులుపు పోస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఉప్పు పడుతుంది అన్నమాట. టమాటా అయితే మెత్తగా అయింది. అల్లం వేసేస్తున్నాను. నేను ఎప్పుడైనా అల్లం మధ్యలోనే వేస్తాను. ముందుగా వేస్తే కూర ఊరికనే మాడిపోతుంది అన్నట్టు, అందుకోసమే మధ్యలో వేస్తాను. ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపినాక అది మగ్గుతుంది అల్లము. తర్వాత కారం వేసేసుకుంటే మంచిగా ఉంటుంది. కారం అయితే వేస్తున్నాను. టేస్ట్ సరిపడా కారం వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత. కారం వేసాను, మగ్గింది కూడా కారము. ముందుగా దంచి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. తర్వాత చింతపండు రసం తీసి పక్కకు పెట్టుకున్నాను, పోస్తున్నా. కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. కోడిగుడ్డు అంటు పులుసు కూర అంటే చిక్కగా ఉండదు అన్నట్టు, కొంచెం లూజుగానే ఉంచుకోవాలి. అంటు పులుసు అంటాం అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారము అన్నీ సరిపోయినా లేదా చూసుకొని, ఉప్పు కారం అన్నీ చూశాను, మంచిగా సరిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు వేసుకోవాలన్నమాట. దారంతో కట్ చేశాను అన్నమాట. గుడ్లు వేసినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా కలపకూడదు, అట్లనే ఉంచండి. కొద్దిగా అవి కౌసు వస్తుంది ఎమ్మటే కలిపితే. ఆహా, గుమగుమల స్మెల్ వస్తుంది అన్నమాట. అంత బాగా. ధనియాల పొడి వేస్తున్నాను. ఆల్మోస్ట్ కూర ఉడికేసింది అన్నట్టే. ఇక దించుకోవాలి బంద్ చేసి, కొత్తిమీర వేసి. ఇంతే లూజ్ ఉండాలన్నమాట కూర, చిక్కగా కావద్దు, ఇంత లూజ్ ఉండాలి. అదే కోడిగుడ్డు అంటు పులుసు అంటారు. నచ్చితే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఉడికేసింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అన్నమాట.